వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పిల్లల తల్లిదండ్రులు మీరంతా ఎందుకు సార్ ధర్నా చేస్తాను ఇక్కడ ఏమియా పిల్లలు పని లేకుండా ఆడిపి చదువుకోవాలా మాకు వంకలో పడి అవసరం మా ఊర్లో పడి మాకే కావాలి 5 వరకు మేము చెప్పిన మా వంకలే మాట్లాడే ఈ పొద్దు మూతేసి రేపు ఎంపీ పిల్లలు ఏడు చదువుకోవాలా రేపు ఆ ఊర్లో బడి వదలే ఈ ఊరు మా ఊరు పడలే ఆ ఊరు పిల్లలు అంటారు అప్పుడు మన పిల్లలు ఏడు కావాలా ఏడు చదివించుకోవాలా ఎవరు ఈ రూల్స్ పెట్టిన వాళ్ళు మాకు అవసరం లేదు బడి అసలు 1 వద్దు 2 వద్దు బడే మూత అసలే మూత 1 2 కానీ మేము పిల్లలు ఎన్నో పెట్టుకుంటాం అసలే మూత అయింది బడి అవసరం లే మా ఊర్లో మాకు స్కూల్ కావాలి మాకు కావాలి అక్కడ వసతులు లేవు మా పిల్లలకు ఎవరు ఏమన్నా అయ్యారు తీసుకోపోదా నా పిల్లలు అట్లా మా పిల్లలు తీసుకోమో ఏదన్నా ఎవరు మాకు సరిగా లేదు కాంపౌండ్ లేదు బండలు దొడ్డి మాదిగా స్కూల్ ఉంది రెస్పాన్స్ కాలేదు వెంకటాపురం స్కూల్ అక్కడ ఏ వసతులు లేవు టీచర్స్ అసలు ఉపాధ్యులు అసలు పట్టించుకోలేదు మధ్యాహ్నం భోజనం ఆయమ్మ ఉండదు పిల్లలు తార్ రోడ్డు ఉంది ఆటోలు పోతాయి అది తార్ రోడ్డు అక్కడ ప్రతి ఒక్కటి వెహికల్ పోతుంది మా పిల్లలకి ఏమన్నా జరిగితే గవర్నమెంట్ సాయం చేస్తుంది పిల్లలకి ఏమన్నా జరిగితే మా పిల్లలు మాకు తెచ్చిస్తారా ఆ స్కూల్ మాకు వద్దు సార్ మా ఊర్లో మా పిల్లలకి మాకు కావాలా మాకు అందుబాటు ఉండాలా అందులో టీసీ మేము సంతకం చేయలేదు మేము సంతకం చేయకపోయినా అక్కడ టీసీ సార్ మార్చిండు మీ సంతకం పెట్టకుండా టీసీ మేము ఇక్కడ ఎందుకు చేసిండ్రు మా అప్పుడు సార్ మేము డిమాండ్ చేస్తాను మాకు మేమైతే సంతకం పెట్టి వంకలో పడి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన బట్టి మాకు వచ్చు మా ఊర్లో స్కూలే మాకు కావాలి ఏమనగా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. మా పిల్లలు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు ఏం చేయలేదు మా అనుమతి లేకుండానే అక్కడ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 days. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ గాని క్రమశిక్షణ గాని ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి మాకు అక్కడ స్కూల్ వద్దు సార్ మా స్కూల్ మాకే కావాలి మా విలేజ్ లోనే 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. దయచేసి మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్. ఇంతటితో ఇంతే సార్ కోరుకుంటున్నాను. వెంకటాపురం స్కూల్లో ఆయా పొద్దున్న చేస్తుంది సాయంత్రం మధ్యాహ్నం వరకు రాదు అన్నం తినేటైనా అన్నం తినేయడం అన్నే పడుకోవడం అన్నే 50 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లకి ఒక రూమ్ అంతా మిగతా పిల్లలంతా ఏడుంటారు పక్కన కంపలేకి పోతాండే బాత్రూమ్ పోవాలనే బాత్రూమ్ సరిగ్గా లేకపోయా వాళ్ళు ఎక్కడుంటారని అందరినీ ఎందుకు పంపించాలి అక్కడికి ఈ ఊరు ఇంత ఊరు పెట్టుకొని మేము ఎందుకు పోతేసుకోవాలా స్కూల్ మాకు 5 వరకు కావాలని మేము కోరుకుంటాము. అదే మాట మాకు వసతులు అన్ని ఇక్కడ బాగుంటాయి. శంకాపురంలో చెన్నపల్లె ఊర్లో అన్ని వసతులు బాగుంటాయి. శంకాపురం స్కూల్లో వసతి లేదు బాత్రూమ్ లేదు పిల్లలకు రక్షణ లేదు రంగుల తొట్లు మాదిరి ఉంది ఈ పక్క తార్ రోడ్డు ఈ పక్క బైపాస్ మాదిరిగా ఈ పక్క పిల్లల మధ్యలో ఉన్నారు. మా పిల్లలకు అక్కడ సేఫ్టీ లేదు మేము అంటే ఒప్పదలుచుకోవాలా మా పిల్లలకి ఎక్కడ ప్రమాదం జరుగుతాయి మా పిల్లలు ఎవరు తీసుకుపోతే మాకెవరు జవాబు చెప్తారు గవర్నమెంట్ చెప్తారు ఏం చెప్తారు గవర్నమెంట్ అయిపోయి నాకు ఏం చెప్తారు గవర్నమెంట్ మా పిల్లలు మా ఊర్లోనే చదువుకోవాలా మా ఊర్లోనే 1 నుంచి 5 వరకు ఉండాలని మేము ఉపాధ్యాయులు అడిగితే టీసీ ఇస్తారంటే మేము టీసీ అన్నారు. టీసీ మా సంతకాలు లేకుండా ఏం లేకోకుండా శంకరాపురం స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తామని సార్ చెప్తున్నాడు. ఈ సార్ని అక్కడ అడిగితే మాకు తెలియదు మా మీ సంతకాలు పెట్టినట్టు మేము తీసుకున్నాము ఇప్పుడు ఎట్లా ఇమ్మంటారు అని అంటారు. మేమైతే సంతకాలు పెట్టలే తల్లిదండ్రులము మా స్కూల్ మాకు ఇక్కడే కావాలని 1 2 3 4 5 తరగతి ఇక్కడే మా పిల్లలు మా ఊళ్ళో చదువుకోవాలి మేము ఉపాధి చేసుకొని బతుకోవాలము ఉదయం పోతే మళ్ళీ నైట్ వరకు మేము ఇంటికి రాలేము 8కి వచ్చాము మా పిల్లలకి ఎవరు బాధ్యత అక్కడ స్కూల్ పంపించే మధ్యలో ఏమైనా అయితే మేమేమని అడగాలి. అందుకు మా ఊర్లో మా స్కూల్ కావాలి సార్ మేము అందుకు అడుగుతాము అందుకు ఈ ధర్నా చేస్తాను మా పిల్లలు అందరూ దయచేసి మా స్కూల్ మా ఊర్లోనే ఉండాలని
మా ఊర్లోనే ఉండాలని మేము కోరుతున్నాము. ఈ ఏ ఊరు గురించి తప్పుగా కాదు, మా పిల్లల జీవితం కోసం మేము అడుగుతున్నాము. ఉపాధి మాకు పని చేసుకుంటేనే బతకాలి, లేకపోతే మాకు లేదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు, చదువుకొని విదేశాలు పంపించడానికి, పూటకు గడుపుకొని పని చేసుకుని బతికే కూలోళ్ళము. మా పిల్లలు దయచేసి 1, 2, 3, 4, 5 ఎగ్జామ్పురంలో లేకోకుండా మా ఊర్లోనే మాకు వసతి కల్పించాలని, చెన్నైపల్లిలోనే స్కూల్ ఉండాలని మా ఊర్లోనే మేము కోరుతున్నాము. తప్పుగా అయితే కాదు. దయచేసి మా కలెక్టర్ గా సార్ మీకు అడుగుతున్నాం సార్, మా పిల్లల్ని ఇక్కడికే ఉపాధి మాకు చేయండి సార్. 1, 2, 3, 4, 5 ఇక్కడే చదవాలని మేము కోరుతున్నాం సార్. ఇది తప్పుగా కాదు. మా పిల్లలకు మాకు జీవనాధారం లేక మేము పనిలోకి పోతున్నాం కాబట్టి మా పిల్లలకి ఏమైనా ఆపద జరుగుతుంది. అక్కడైతే ఏమి వసతులు లేవు, ఒక బాత్రూమ్ లేవు, ఒకటి ఏం వసతి లేదు, ఆయమ్మ ఉండదు, పిల్లలు సరిగా లేరు. మేము పోతే పిల్లలు ఆటలాడుకుంటారు. ఉపాధి 5 మంది సార్లు మేడాలు ఉంటే ఏం ఉపాధి ఇస్తాను సార్? ఈ పొద్దుటికి వారమైంది, ప్లేయర్ చేయలేదు అక్కడ. మా పిల్లలకి ఏం క్రమశిక్షణ ఇస్తాను గవర్నమెంట్ స్కూళ్ళల్లో? దయచేసి మా స్కూల్ మా ఊళ్ళోనే ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.